ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పార్వతీ పరమేశ్వర గణాక్షవలసిత్యర్థం. అందరికీ కూడా నమస్కారం. నూతన సంవత్సరమనే కాదు, ప్రతి సంవత్సరంలో కూడా గోచార రీత్యా కానీ, వ్యక్తికరమైనటువంటి జాతకంలో కానీ, ఏ గ్రహాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, ఏ స్థితిగతులు మనకు మారుతున్నా, చాలా మంది అనేక మంది జ్యోతిష్యులకు చూపించి తమ జాతకంలో దోషాలు పరిష్కారాలు ఆలోచిస్తున్నా సరే ఎవ్వరికి అంతుపట్టకుండా తన ఆర్థిక స్థితి దిగజారుతూ ఉన్నతమైన స్థితిగతులన్నీ కూడా తారుమారవుతూ బళ్ళు వాడలు వాడలు బళ్ళుగా మారుతూ, అరే ఒకప్పుడు నేను రాజులా బతికేవాడిని, నా దగ్గర 10 మంది తినేవారు, అందరూ నన్ను మోసం చేస్తున్నారే, నేను 10 మందికి పెట్టే చెయ్యే తప్ప ఎక్కడా కూడా ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదు, అటువంటి నాకే నా జాతకంలోనే ఎందుకు ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి, ఈ రోజున ఆర్థిక పరిస్థితి ఇది ఇంత దిగజారడానికి కారణం ఏమిటి అని అనేక మంది జ్యోతిష్యుల్ని మీరు సంప్రదించిన, ఎన్ని యజ్ఞ యాగాది దేవాలయ క్షేత్రాలు దర్శనం చేసినా మీ స్థితిగతులు మారకపోవడానికి ప్రధాన కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ప్రధాన కారణమే నరఘోష. ఈ నరఘోష అనేటువంటిది ఏమిటి? జాతకం ఎంత అభివృద్ధిలో ఉన్నా సరే మన స్థితిలో ఎందుకు తప్పుడడుగులు వేస్తున్నాము అనేది ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఘోషా పరిమాణమే. మన శాస్త్రాల్లో కూడా నరఘోషకి నాపరాలున్నా సరే బద్దలైపోతాయి అనేటువంటి సామెత ఉంటుంది. అసలు ఈ నరఘోష అంటే ఏమిటి? ఈ నరఘోష నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి? నరఘోష పోవడానికి చాలా మంది గుమ్మడికాయ కడుతుంటారు, నిమ్మకాయలు కడుతుంటారు, అదేవిధంగా పచ్చిమిరపకాయ నిమ్మకాయ దారంగా చేసి కడుతుంటారు. అసలు ఏమి కడితే నరఘోష పోతుంది గురువుగారు? వాటి గురించి మనం పరిశీలన చేద్దాం. నేను చెప్తున్నది ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఏ ఇంట అయితే నరఘోష ఉంది అని మీరు బాధపడుతున్నారో, ఎవరైతే స్థితిగతులు మారడం లేదు అని బాధపడుతున్నారో, అయ్యా మేము ఆర్థికంగా దిగజారిపోతున్నాము, మాకు సరైన మార్గం కనిపించే విధంగా చూడండి గురువుగారని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను చెప్పే రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాయి. అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి నరఘోష అనేటువంటిది ఏ విధంగా ప్రారంభమవుతుంది అంటే, కొంతమంది వ్యక్తులు మనతో పాటు ఉంటూ అమ్మవారి అనుగ్రహం కలిగి అతని జాతకం ప్రభావం వల్ల ఒక ప్రమోషన్ రావడం, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం, లేదా భార్యాభర్తలు కానీ బంధువర్గాల్లో కానీ గురించి సపోర్ట్ ఉంటాను బిజినెస్ పెట్టు అని చెప్పి అతను బిజినెస్ లోకి రావడం జరుగుతుంది. బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి అనుకూలంగా ఇతను తన డ్రెస్ సెన్స్ అనేటువంటిది మారుస్తాడు, ఆహార్యం మారుస్తూ ఉంటాడు, ఆకరణ మారుస్తాడు, మాట తీరు మార్చుకోవడం జరుగుతుంది. దీంతో మనతో పాటు తిరిగిన వాడు నిన్నటి వరకు మనలా ఉండి ఇప్పుడు అతను ఉన్నతంగా మారిపోతున్నాడే అని ఈర్ష అనేటువంటిది ముందు ప్రబలుతుంది. ఎందుకంటే మనం ఒక బిజినెస్ కానీ, ఒక వ్యాపారం కానీ, లేదంటే కనుక ఒక ఉద్యోగం కానీ ఏర్పడిన తర్వాత కొంత టైం ఆ పీరియడ్కి ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని ఇంతకు ముందు తిరిగినటువంటి స్నేహితులతో తిరగడానికి ఉండదు. వీడు మనల్ని పట్టించుకోవడం మానేశాడు అని ఆ వాడి మీద వీడు గొప్పడైపోతాడు అనుకుంటున్నారా, వీడు నాకన్నా గొప్పడైపోదాం అనుకుంటున్నాడా అనేటువంటి ఈర్ష ప్రారంభమయ్యి పదే 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 ఆడు బాగోకూడదు, ఆడు కూడా మనతోటే తిరగాలి, ఆడు ఇప్పుడు మనతోటే ఉండాలి, ఏంటాడు ఈరోజు బిజినెస్ పెడితే కుమ్ములు వచ్చేసాయా అనేటువంటి దాంతో ప్రారంభమైనదే నరఘోష. ఒక వ్యక్తిని నాశనాన్ని 10-15 సార్లు రోజుకి తలుచుకుంటూ 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 ఉండడం వల్ల జరిగేటువంటి ప్రకరణ ఇది నరఘోషకి బీజం. సరే గురుగారు, మరి అలా అనుకుంటే మనం కూడా ఎదగాలి కదా, ఆ ఘోష నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని అంటే, మొట్టమొదటగా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నప్పుడు
దైవానుగ్రహానికి సంబంధించినటువంటి మంత్ర జపాన్ని కానీ, లేదా మీరు స్థితి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఆవు పిడకతో దాసిన చెక్క, ఇలాచి, మిరియాలు బాగా దంచి, పచ్చకర్పూరము, తులసి పువ్వు వీటితో పొగ వేయాలి. ఈ పొగ వేయడం వల్ల మీ మీద ఈర్ష అనేటువంటిది ఎదుటి వ్యక్తికి రాదు. మీతో పోలే బాగుపడదా అనుకుంటున్నాడు, వాడు బాగుపడ్డాడు అనుకో, నన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటాడు, నాకు ఒక అవకాశం కల్పిస్తాడు, ఈ విధంగా మారే అవకాశం మన ఇంటి వాతావరణం మనకి కలగజేస్తుంది. ఇది మొట్టమొదటిగా జరిగేది. రెండు, ఎప్పుడైతే ఈర్ష అనేటువంటిది లేదో అప్పుడు మన గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఇక ఘోష వచ్చింది, గురుగారు మేము ఇంతకుముందు బాగా సంపాదించామండి, ఈ మధ్య వాళ్ళు వీళ్ళు అబ్బో మీ ఇల్లేంటి మీదేంటి ఇలా జరుగుతోంది అని చెప్పి ఏడుపు ఎక్కువైపోయిందండి అంటారు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే గుమ్మడికాయ కట్టకూడదు. గుమ్మడికాయ కట్టిన తర్వాత 6 నెలల్లోనూ 3 నెలల్లోనూ కులిపోతూ ఉంటాయి. అప్పుడు ఘోష మనకి నరఘోష ఎక్కువైంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అదొక చిన్న సాంకేతం. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రారంభమైంది అనేది ఎలా తెలుసుకుంటాం? గుమ్మడికాయ అనేటువంటిది కుళ్ళిపోయినా, వాటర్ కిందకి జారిపోయినా దానితో ఇది ఇంట్లో ఏదో జరుగుతోంది అని శ్రీకారం. దానికి రెమెడీ ఏమిటి అంటే పట్టిక తెచ్చుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో రేపు అమావాస్య అనగా ఈ రోజు గుళ్ళో ఇచ్చేయండి. అంటే చతుర్దశి తిథి నాడు మీరు దేవాలయంలో ఇవ్వాలి. ఇప్పుడు సాయంత్రం 4:30 తర్వాత దేవాలయంలో గుమ్మడికాయ ఇచ్చేసి దాన్ని నీట్గా పసుపు రాసి బొట్టు పెట్టి పట్టిక గుమ్మడికాయ రెండూ కూడా అమ్మవారి సన్నిధిలోకి పంపించేయాలి. రాత్రి చతుర్దశి తిథినంతా కూడా ఉంటుంది. ఆ అమావాస్య రోజు చక్కగా స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ, ఈ పట్టిక, ఆ గుమ్మడికాయ 3 కూడా ఉదయం 9:30 నుంచి 11 లోపు తెచ్చుకోవాలి. తెచ్చుకుని గుమ్మడికాయని కట్టొద్దు. గుమ్మడికాయని గుమ్మం బయటగా ఒక పక్కగా పెట్టుకోండి. ఈ పట్టిక మాత్రం కనబడే విధంగా కట్టి అందలి పసుపు కుంకుమతోటి, అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమతోటి కూడా చక్కగా రంగరించి, నెయ్యి వేసి రంగరించి ఓంకారం రాసి పైన పెట్టుకోండి. జీడి గింజ, అదేవిధంగా తామర పూస, తదుపరి మిరియాలు, గురువింద గింజ, ఎర్రటి గురువింద గింజలు, ఈ 4 వస్తువులు చిన్న మూట కింద కట్టి ఈ పట్టికకి కట్టినటువంటి దారానికి మనం కట్టుకున్నట్లయితే 190% నరఘోష ఉండదు. ఇది ఖచ్చితం. మరి బయట పెట్టి గుమ్మడికాయ ఏం చేయాలి గురుగారు? ఈ రోజు ఉంచుకుని తరువాతి రోజు ఆ గుమ్మడికాయ మీద పచ్చకర్పూరం పెట్టి ఇల్లంతా తిరిగి ఆ గుమ్మడికాయని కొట్టేయాల్సిందే. ఇలా చేయడం వల్ల నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది. కొంతమంది సింహరాశి జాతకులు, గురుగారు ఆర్థికంగా మేము నిలబడటానికి, మేము ఏ పని ప్రారంభం చేస్తున్నా ఆదిలోని హంసపాదం అన్నట్టుగా ప్రారంభానికి అనేకమైన ఆటంకాలు కలుగుతున్నాయి, నరఘోష కూడా పెరుగుతుంది, శత్రువులు మమ్మల్ని చూసి వార్చలేకపోతున్నారు గురుగారు అంటున్నారు. అటువంటి సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మీ జాతకాలు ఎలాగైనా ఉండేవండి, సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా ఏ దేవతారాధన చేస్తే అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే కనుక, సింహరాశి వారు ప్రతిరోజు కూడాను స్నానం ఆచరించిన తదనంతరము చక్కటి పసుపు వస్త్రాలను ఒకటి ధరించి గణపతి దేవాలయంలో గణపతి యొక్క తొండం కుడివైపు ఉండేటువంటిగా ఉన్నటువంటి దేవాలయం చూసుకోండి. ఆ దేవాలయంలో గణపతి చుట్టూ 54 ప్రదక్షిణలు చేసి గరిక చక్కగా ఒక ఇంత గరికము తీసుకుని చక్కగా మూట కింద కట్టుకుని దాన్ని ఇలా పట్టుకుని గం క్లీం గణపతయే నమః అని గాని, లేదా వక్రతుండాయ గణపతయే నమః అని గాని మంత్రం చదువుకుంటూ ఈ గరికిని 54 ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారి తొండం దగ్గర సమర్పించి స్వామివారి యొక్క పాదాలను 2 చేతులతోటి నమస్కారం చేసి ఓం
గం క్లీం గణపతయే నమః అని చెప్పుకున్నట్లయితే గనక ఈ సింహరాశి వారు ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఈ జనవరి 29వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. ప్రతి నిత్యము కూడా ఈ సింహరాశి వారు మరకత గణపతిని ఆరాధన చేయడం లేదా కుడివైపు తొండం ఉన్నటువంటి గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది. చందనాన్ని అడ్డంగా ధరించుకోండి. పైగా బుధవారం రోజు శనగలు గణపతి దేవాలయంలో నైవేద్యంగా సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క స్థితి వచ్చేటువంటి ఏప్రిల్ 24 తర్వాత అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి. ఈ జనవరి 29వ తారీఖు నుంచి గణపతి ఆరాధన ఏప్రిల్ వరకు చేసుకోండి. ఏప్రిల్ తదనంతరం మీ జీవితంలో ఖచ్చితమైన మార్పులు, మీకు అనూహ్యంగా ఒక పదవి స్థానాలు ఏర్పడడం జరుగుతుంది. నరఘోష అనేటువంటి తృఢప్రాయంగా పోతుంది. సింహరాశి వారు నరఘోష కానీ ఆర్థికంగా నిలబడ్డానికి కానీ ఈ పనులు ఏవైతే చకచకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో కానీ వీరికి మాత్రం ఖచ్చితంగా గణపతి ఆరాధన సింహరాశి వారికి అద్భుతంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది.